ఓహో ఎప్పుడా 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 అని ఎదురు చూస్తా ఉన్నారు. జూన్ 2కు ఏదో కొత్త పాట రాబోతుందట. ఏంది ఏం కథ అని ఇక నోరపలిచ్చి గుడ్డు మిటికలిచ్చి చెవులు నిక్కపెట్టి తింటా ఊరు చూస్తా ఊరు. కానీ ఎప్పుడు వస్తుంది అనుకుంటారు కదా. ఇక యాళ్ళు అయిందే. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీరవాణి దగ్గర కూర్చొని దానికి ఎట్లా అందియాలి, ఎట్లా పొందియాలి, ఏం చేయాలి, ఎట్లా సంగీతం కొట్టాలని మంచిగా చర్చ నడుస్తుందిలో. జూన్ 2 నాడు మొత్తం తెలంగాణ మొత్తం మోత మోగుతుంది పండుగ. చూడు, నెల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, నెల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, ఏ తల్లి బిడ్డలో వీరు భూతల్లి ఒడిలో బొదిగినారు. నెల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు. ఇక నీ దండం పెట్టి ప్రత్యేక రాష్ట్రం కావాలి, తెలంగాణ ఏర్పాటు కావాలి, తెలంగాణ ఏర్పాటు అయితేనే నీళ్లు నిధులు నియామకాలు మాకు వస్తాయని ఆనాడు నీ దండం పెట్టి ఎగురి గంతేసి ఒక్కొక్కరు ఒకలా ఇద్దరు 10-1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఇక సకల జనులు సమ్మె చేస్తే రోడ్డు మీద వంట మార్పు చేసుకొని ఒక రకంగా చేస్తే తెలంగాణ ఏర్పడ్డది. ఇక మరి గసవంటి త్యాగాల తెలంగాణ గొప్పతనం ఏంది, దాని చరిత్ర ఏంది, ఏ రకంగా ఈ తెలంగాణ వైభవాన్ని చాటు చెప్పాలి అన్న రీతిలో ఇక మరి అందశ్రీ ఇక మరి తెలంగాణ గొప్పతనాన్ని చాటు చెప్పేలా ఇగో ఈ రకంగా ఇక దానికి సంగీతము ఈకలు తోకలు అన్నీ కలిపి ఇక పురుడు పోసుకోబోతుందిలా. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అన్నట్టుగా ఇక మొత్తానికైతే రేవంత్ రెడ్డి కీరవాణి ఈ పాట ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి అన్నట్టుగా ఇక మరి తెర బయటికి అది రాబోతున్నది. దాని గురించి చర్చ జరిగింది. ఇక రేపో మాపో మనం అందరం వింటాములా.